హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సరియల్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగిందనమాట. కంటెంట్ మోడరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆసియాలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో గ్రేటర్ కోల్కతా ఏరియాలో ఉంటుందన్నమాట. సో 3 నెలల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలని కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో పార్ట్ టైం కాదు ఇది. సో మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఉద్యోగం గురించి చూసుకుంటే మా గురించి అనేసి ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోని ప్రముఖ ప్రతిభ వారి ఏఐ పోలికను నిర్వహించే ప్రదేశం సరియల్ కంపెనీ అనమాట. మేము ఇంకా రహస్యంగా ఉన్నాము, కానీ మీతో ప్రైవేట్గా మరిన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర వచ్చేసరికి మా రిమోట్గా పంపిణీ చేయబడిన బృందానికి మద్దతు ఇవ్వడానికి మేము వర్చువల్ అసిస్టెంట్ కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు చేయగల కొన్ని విధులు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కంటెంట్ మోడరేషన్ అనమాట. మా కస్టమర్లు లోతైన నకిలీలు లేదా ఇతర సందేహాస్పద కంటెంట్ గురించి అప్రమత్తం కావాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మా సిస్టంలో ఫ్లాగ్ చేసిన కంటెంట్ను సమీక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. టేక్ డౌన్ అనమాట. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు తొలగింపు కోసం విధాన ఉల్లంఘన కంటెంట్ను సమర్పించండి అనేసి చెప్పడం జరుగుతుంది. పరిశోధన అనేసి ఇవ్వడం జరిగింది. గుర్తించదగిన ఏఐ ఉపయోగిత కంటెంట్ యొక్క డేటాబేస్లను ట్రాక్ చేయండి మరియు నిర్వహించండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కంటెంట్ స్పృష్టి అనేసి ఇవ్వడం జరిగింది. మా కస్టమర్లకు కలిగి ఉన్న పోస్టులు, భావాలు మరియు అంతర్దృష్టులను సంగ్రహించే బ్లాగ్ పోస్టులు మరియు అంతర్గత రోజువారీ నివేదికలను సృష్టించే విధంగా ఉండాలన్నమాట. మీరు అమ్మకాలు అండ్ మార్కెటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అమ్మకాలు, పిచ్లు మరియు ఇతర అనుసంగికలు ఉపయోగించగల ఆస్తులను సేకరించి సృష్టించే విధంగా ఉండాలన్నమాట. సో మీ గురించి చూసుకుంటే మేము ఈ కింది లక్షణాలు కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. వివరాల ఆధారితం అన్నమాట. అంటే మీరు పనులను అమలు చేసేటప్పుడు క్షుణ్ణంగా లేదా పూర్తిగా మరియు ఖచ్చితంగా ఉండాలన్నమాట మీరు. సో దాన్ని వివరాల ఆధారితం అంటే మీరు ఏదైతే డేటాను కలెక్ట్ చేస్తారో అది క్లియర్గా, క్లిష్టంగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా అది డేటా అనేది క్లియర్గా ఉందనేది తెలుసుకోవాలన్నమాట. అసలు అనమాట మరొక పరిష్కారానికి కనుగోవడానికి అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు. మీరు సులభంగా వదులుకోరు. మీరు పనులను కష్టతరం చేస్తూ సమయాన్ని వృధా చేయరు అనేసి నమ్మడం జరుగుతుంది. ఈ ఉద్యోగం ఎల్లప్పుడూ సరదాగా ఉండదు. నిజానికి చాలా వరకు పునరావృతమయ్యే పని అవుతుంది. కానీ మీకు అధికారంలో ఉండే ధైర్యం ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సహానుభూతి. మీరు క్లయింట్, కస్టమరు, బృందం సభ్యుని ఉద్దేశం మరియు లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు మరియు ఒక నిర్దిష్ట సూచనపై అతిగా దృష్టి పెట్టకుండా ఆ లక్ష్యాన్ని సాధించగలరు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే కమ్యూనికేటివ్. మీరు రాతపూర్వకంగా మరియు మౌఖికంగా సంభాషించడంలో గొప్పవారు మరియు
ప్రశ్నలతో సంప్రదించడానికి వెనకాడరు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరమైనప్పుడు మీరు సులభంగా చాట్ లేదా ఈమెయిల్ను మగ్గం వీడియోకి మార్చవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మీ దగ్గర ఉండవలసిన లక్షణాలు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కిందనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే నేను చెప్పిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా మీకు వివరంగా పూర్తిగా అర్థమవుతుంది అనేది నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.